ప్రెజెంట్ మనం ఒక మంచి ల్యాప్టాప్ కొనాలని చూస్తే మాత్రం ల్యాప్టాప్ ప్రైజెస్ చాలా హ్యూజ్ అయితే పెరిగిపోయాయి. ఒకప్పుడు మనకి 70,000 రూపీస్కి 80,000 రూపీస్కి వచ్చిన ల్యాప్టాప్ కూడా ఈరోజు దాని ప్రైస్ చూస్తే మనము 1,00,000 రూపీస్ నుంచి 1,20,000 రూపీస్ వరకు ప్రైస్ అయితే పెరిగిపోయిందనమాట. ఇప్పటికే మల్టిపుల్ టైమ్స్ కంపెనీస్ వీటి యొక్క ప్రైజెస్ని అయితే పెంచాయి. ఇక ముందు కూడా మనకి పెంచడానికి సిద్ధంగా అయితే ఉన్నాయి. ఇది మనకి నెక్స్ట్ 1 ఇయర్ లేదా 1.5 ఇయర్ కరెక్ట్గా అయితే మనం చెప్పలేము, కానీ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో అసలు ల్యాప్టాప్ కొనడానికి బెస్ట్ టైం ఏంటి అని అంటే మాత్రం ఖచ్చితంగా సేల్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ దాంతోపాటు మీరు ఈ రోజు కొనడం కంటే నిన్న కొనడం అనేది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే మీరు ఎంత తొందరగా కొంటారో మీకు అంత తక్కువగా వస్తుంది, మీరు ఎంత లేట్గా కొంటారో అంత ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా మీకు మార్కెట్లో కనుక మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే RTX 4050 ఉండేటువంటి గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాప్టాప్స్ మీకు 1,20,000 రూపీస్కి అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇదే ప్రైస్లో కనుక మీరు కొనాలని చూస్తే 4050 గ్రాఫిక్ కార్డ్స్తో అస్సలు కొనుక్కోవద్దు. ఎందుకు అనంటే మీరు సరిగా ఎంచుకున్నట్లయితే RTX 5060 ఉండేటువంటి మనకి ల్యాప్టాప్స్ అయితే ఇదే బడ్జెట్ సెగ్మెంట్లో అయితే వస్తున్నాయన్నమాట. దీని పర్ఫార్మెన్స్ వేరియేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి 4050కి 5060కి మధ్యలో ఆల్మోస్ట్ 20% మీకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఒక ల్యాప్టాప్లో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ 20% అనేది మామూలు విషయం అయితే కాదు. సో ఖచ్చితంగా మీరు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకోండి. మరి ఏవి తీసుకోవాలని అంటే మాత్రం అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పేవి మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. మీరు కనుక ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అన్నీ నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మేక్ షూర్ నేను ఇక్కడ ఒకటి నోట్ అయితే చెప్తున్నాను, నేను ఏవైతే ప్రైజెస్ చెప్తానో ఈ ప్రైజెస్ అన్నీ కూడా నేను చేస్తున్న టైంకి ఉన్నటువంటి ప్రైజెస్. ఈ ప్రైజెస్లో కొన్ని ప్రైజెస్ పెరగొచ్చు, కొన్ని ప్రైజెస్ తగ్గొచ్చు, కొంచెం చెక్ చేసుకుంటుండే. మీరు ఒకవేళ సేల్ టైంలో చూస్తున్నారంటే మాత్రం మీకు ఇంకా ప్రైస్ తక్కువ ఉంటుంది, చూసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేదు నేను అసలు ప్రైజులు బాగా తగ్గినప్పుడే తీసుకుంటానంటే ఎప్పటికప్పుడు నేను ఈ ప్రైజెస్ తగ్గినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మీకు స్క్రీన్ మీద QR కోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు నేను అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మనము ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏసూస్ నుంచి గేమింగ్ V16 అయితే ఉంటుంది అనమాట. ఇది 1,20,000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ బడ్జెట్లో మీకు మోస్ట్ పర్ఫెక్ట్ గేమింగ్ ల్యాప్టాప్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే పవర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇది. సో దీంట్లో వచ్చేటప్పుడు మనకి ఇంటెల్ కోర్ 7 240H ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ బడ్జెట్లో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పాలి. అంటే ప్రాసెసర్ పరంగా కూడా పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మనకి స్కోర్ కనుక చూసుకున్నట్లయితే 73 వరకు ఉంటుంది అనమాట. అండ్ డెడికేటెడ్గా మనకి గ్రాఫిక్ కార్డ్ లేకపోయినా కానీ మల్టీ టాస్కింగ్ చేయడం కానీ లేదా కోడింగ్ చేయడం కానీ గేమింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. దీంట్లో మీకు 10 కోర్స్ అయితే వస్తాయి అండ్ 16 థ్రెడ్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు ఖచ్చితంగా దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. దీని ర్యామ్ వచ్చేటప్పటికి మీకు 16 GB ఆఫ్ ర్యామ్, DDR5 ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 32 GB వరకు మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలంటే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. స్టోరేజ్ విషయం చూసుకున్నట్లయితే మీకు 512 GB వరకు మీకు SSD అయితే దీంట్లో ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఇక డిస్ప్లే సైజ్ అంటారా 16 ఇంచెస్ మీకు డిస్ప్లే సైజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 300 నిట్స్ వరకు మీకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మీకు గేమింగ్ ఆడుతున్నప్పుడు కానీ మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు కానీ చాలా స్మూత్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మీకు MS ఆఫీస్ లైఫ్ టైమ్ ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. జనరల్గా మీరు ఏదైనా ఒక గేమింగ్ ల్యాప్టాప్ తీసుకుంటున్నారు అంటే మాత్రం మీకు MS ఆఫీస్ అంత లైఫ్ టైమ్ వచ్చే ల్యాప్టాప్స్ చాలా తక్కువ అయితే ఉంటుంది, కానీ దీంట్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక గ్రాఫిక్ కార్డ్స్ వచ్చేటప్పటికి మనకి NVIDIA GeForce RTX 5060 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. గాడ్ ఆఫ్ వార్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మీరు చాలా ఈజీగా అయితే రన్ చేయొచ్చు. 80 FPS వరకు రన్ చేయొచ్చు. DLSS ఆన్ చేశారనుకోండి అప్పుడు మీకు 100 FPS వరకు కూడా అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ GTA 5 ఎన్హాన్స్ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది మీకు హైయెస్ట్ సెట్టింగ్లో చెప్పాలంటే ఒక 75 FPS వరకు మీరు దీన్ని అయితే ఆడుకోవచ్చు అనమాట. లేదు మీరు ఒకవేళ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు అంటే 5 minutes ఉండేటువంటి హెవీ 4K వీడియో మీకు 8 నుంచి 9 లేయర్స్తో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది మీకు 10 నుంచి 12 minutesలోనే రన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అంటే మీకు ఎవరైతే ఎడిటర్లు ఉన్నారో వీళ్ళకి కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే స్టూడెంట్స్కి ఇదేదో పెద్ద హెవీ గేమింగ్ ల్యాప్టాప్ లాగా కాకుండా ఒక ప్రొఫెషనల్ ల్యాప్టాప్ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక రెండోది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి HP నుంచి విక్టస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1,20,000 రూపీస్ నుంచి 1,30,000 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది. దీని ప్రైజెస్ అనేవి
అప్పటికప్పుడు మీకు చేంజ్ అవుతూ ఉంటాయి, చూసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. రెగ్యులర్గా ఇది మనకి 1,20,000 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ బడ్జెట్లో మిగతా ల్యాప్టాప్స్ అన్నింటిలో కూడా 16 GB ర్యామ్ ఇస్తుంటే దీంట్లో మాత్రం మనకి 24 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే 32 GB వరకు మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. స్టోరేజ్ కూడా మీకు 1 TB SSDతో వస్తుంది. దీన్ని ఒకవేళ మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే 2 TB వరకు కూడా మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ప్రాసెసర్ కూడా మీకు ఇంటెల్ i7 136G620H అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 10 కోర్ 16 థ్రెడ్స్ అయితే మీకు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. కోర్ 7 240Hతో పోలిస్తే మనకి ఇది పెద్దగా తేడా అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నప్పటికీ కూడా చాలా మంచి ల్యాప్టాప్ అయితే అవుతుంది. ఇక 15.6 ఇంచెస్ మీకు డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 300 nits బ్రైట్నెస్తో వస్తుంది. 65% మీకు sRGB కలర్ యాక్యురసీ అయితే ఉంటుంది. గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే RTX 5060 8GB VRAMతో అయితే వస్తుంది అనమాట. సో మీకు ఒక పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలనుకుంటే మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే ఉంటుంది. లేదు నేను GTA ఆడుతానంటే మాత్రం మీకు మ్యాక్స్ సెట్టింగ్స్లో 200 FPS వరకు అయితే వెళ్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ వలరెంట్ నేటివ్ సెట్టింగ్స్ కనుక చూసుకున్నట్లయితే 400+ FPS వరకు మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ గాడ్ ఆఫ్ వార్ నేటివ్ సెట్టింగ్స్ చూసుకున్నప్పటికీ 140 FPS వరకు కూడా ఉంటుంది. సో FPS మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. ఎటువంటి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమి కూడా మీకు దీంట్లో ప్రాబ్లం అయితే ఉండదు. ఓవరాల్గా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. MS ఆఫీస్ కూడా మీకు లైఫ్ టైం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక కంప్లీట్ ఆల్రౌండర్ ల్యాప్టాప్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళందరూ దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక నెంబర్ 3 వచ్చేటప్పటికి మనకి HP నుంచి AMD Ryzen 7 కనిపిస్తూ ఉంటుంది 260. సో ఇది వచ్చేటప్పటికి మీకు 1 lakh రూపీస్ నుంచి 1,20,000 రూపీస్ బడ్జెట్లో అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద గ్రేట్ చాయిస్ అయితే అవుతుంది. రెగ్యులర్గా మీకు 1,10,000 ఆ బడ్జెట్ సెగ్మెంట్లోనే వస్తుంది. మీరు కార్డ్ ఆఫర్స్ అవన్నీ కనుక యూజ్ చేసినట్లయితే ఇంకా ఒక్కొక్కసారి మనకి 1 lakh రూపీస్ బిలోనే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ కనుక చూసుకున్నట్లయితే మనకి AMD Ryzen 7 260 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. AMDలో మనకి లేటెస్ట్ ప్రాసెసర్ ఏదైనా ఉంది, పవర్ఫుల్ ప్రాసెసర్ అంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది అనమాట. దీంట్లో మీకు కోర్ 7 240H అయితే మీకు దీంట్లో ఉంటుంది. అండ్ CPU కూడా మీకు హై స్కోర్ అయితే ఇస్తుంది అనమాట. గ్రాఫిక్ కార్డు విషయానికి వస్తే 5050 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ అయినప్పటికీ RTX 5060 దాంతో కంపేర్ చేస్తే మనకి పర్ఫార్మెన్స్ అనేది 10 నుంచి 15% వరకు తక్కువ అయితే ఉంటుందన్నమాట. GTA 5 వచ్చేటప్పటికి వెరీ హై సెట్టింగ్స్ కనుక మీరు యూజ్ చేశారనుకుంటే 130 FPS వరకు మీరైతే ఆడుకోవచ్చు. ఇక రెమాంట్ 2 ఫేవర్ క్వాలిటీలో కనుక చూసుకున్నట్లయితే మీకు DLSS ఆఫ్ చేస్తే మీకు 60 FPS ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఆన్ చేస్తే 90 FPS వరకు అయితే వెళ్తుందన్నమాట. CPU పరంగా మీకు ఏదైతే మీరు గేమ్స్ ఆడుతూ ఉంటారో, అలాగే మీరు కనుక ఎడిటింగ్ చేస్తూ ఉంటారో, లేదా యాప్ డెవలప్మెంట్స్ చేయడం కానీ అలాంటివన్నీ కూడా మీకు దీంట్లో ఈజీగా అయితే రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మీరు కనుక గేమింగ్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఛార్జింగ్ కనెక్ట్ చేసే మీరు ఆడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ మీకు వీటి యొక్క బ్యాటరీ లైఫ్ అనేది అంత హెవీగా అయితే ఉండకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఏసర్ నుంచి ఏసర్ నైట్రో V15 అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 1 lakh రూపీస్ లోపు అయితే ఉంటుంది అనమాట. మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 1 lakh రూపీస్ లోపు ఉంది అనుకుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. 15.6 ఇంచెస్ ఫుల్ HD IPS డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 165 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మిగతా ల్యాప్టాప్లు అన్నింటిలో కూడా మీకు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చూస్తే 144 Hz మాత్రమే వస్తుంది. బట్ దీంట్లో మాత్రం మీరు దాంతో కంపేర్ చేస్తే 165 Hz అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇది మనకి అడిషనల్ బెనిఫిట్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక ఇంటెల్ కోర్ i7 13620H ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 16 GB ర్యామ్ 512 GB SSDతో వస్తుంది. రెండు కూడా మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ కావాలంటే చేసుకోవచ్చు. సో 1 lakh రూపీస్ లోపు మీరు ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక 1 lakh రూపీస్లో ఇంకొక కింగ్ లాంటి ల్యాప్టాప్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ మీకు MSI నుంచి Katana 15 అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. మిగతా బ్రాండ్స్ 1 year పాటు మీకు వారంటీ ప్రొవైడ్ చేస్తుంటే వీళ్ళు మాత్రం మీకు 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది MSIలో మనకి ప్రీమియం Katana సిరీస్ ల్యాప్టాప్ మనం చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ వచ్చేటప్పటికి 14th gen ఇంటెల్ కోర్ i5 14455HX అయితే ఉంటుందన్నమాట. అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ HX సిరీస్ ఏదైతే ఉందో ఇది మనకి డెస్క్టాప్ లెవెల్ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. i5 అయినప్పటికి కూడా మీకు 13th జనరేషన్లో మీకు i7 అది ఏదైతే ఉంటుందో సో దానికి ఈక్వల్ మీకు పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంటుంది. 16 GB DDR5 డ్యూయల్ ఛానల్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక ర్యామ్ విషయానికి వస్తే మీరు ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవాలంటే హ్యూజ్ అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. 64 GB వరకు మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 512 GB మీకు SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 8 TB వరకు మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. సో అప్గ్రేడ్ విషయంలో మాత్రం మీకు అసలు తిరుగులేదని చెప్పుకోవచ్చు.
చాలా పెద్ద అప్గ్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. 15.7 ఇంచెస్ మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 144 హెచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. RTX 5050 గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు గ్రాఫిక్ కార్డ్ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పాలి. ఒకవేళ మీరు GTA 5 యూజ్ చేస్తారనుకుంటే మీకు హైయెస్ట్ సెట్టింగ్స్ వచ్చేటప్పటికి 190 FPS వరకు వస్తూ ఉంటుంది. అండ్ RTX 5060 ల్యాప్టాప్తో మీకు ఈక్వల్ స్కోర్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, మీకు 240 వాట్స్ మాకు పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. సో 1 lakh రూపీస్ బడ్జెట్లో మీరు ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ ల్యాప్టాప్ అయితే అవుతుంది. సో గైస్ చూసారు కదా, మీరు గనక మీ బడ్జెట్ అనేది ఒక 1 lakh రూపీస్ నుంచి 1,20,000 రూపీస్ లోపు ఉంది అని అంటే మీరు ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో వీటిని కనుక మీరు పర్చేస్ చేశారనుకుంటే ఈ బడ్జెట్లో మీకు అసలు తిరుగు ఉండదని అయితే చెప్పుకోవచ్చు. సో మీరు వీటిని మాత్రం ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తుంది ఉంటుంది. అన్ని నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. లేదు అనుకుంటే వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్.